హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మనకి 7.0.9కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకి కులగణన సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. సో జనవరి 19 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో అలాగే మనకి 7.8లో అయితే మనకి యాప్ అనేది ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు చూపించడం కానీ, రైస్ కార్డ్ సంబంధించి కానీ, అలాగే యాప్ ఓపెన్ అయితే ఆల్రెడీ వేరే మొబైల్లో లాగిన్ అయి ఉండాలని చెప్పేసి రావడం అయితే జరిగింది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడం ఉంది. అలాగే మరొక ముఖ్య విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి మెన్షన్ చేయడం ఉంది. సో ఈ గ్రామ వార్డు వాలంటీ యాప్ అనేది మనకు త్వరలో జనవరి 19న కులగణన సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా సో ఒకే మొబైలే వాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మీరు మొబైల్ వాడుతున్నారో ఆ యొక్క మొబైల్లో మాత్రమే లాగిన్ అయ్యి ఉండాలి. సో 2 మొబైల్లో లాగిన్ అయితే కనుక మీకు వర్క్ అవ్వదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి నిన్న కానీ మొన్న కానీ మనకి యాప్ ఓపెన్ అవుతుంటే ఆల్రెడీ మీరు వేరే ఒక డివైస్లో లాగిన్ అయ్యారని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. అలాగే మనం రైస్ కార్డ్ ఈకేవీ చేసినప్పుడు టీ నెంబర్ ద్వారా మనం ఈకేవీ చేస్తుంటే 1 మెంబర్ కంప్లీట్ అయ్యి అందరికి ఆల్ కంప్లీటెడ్ అని చెప్పేసి, అలాగే మన యొక్క వీఆర్ఓ లాగిన్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం టీ నెంబర్ ద్వారా ఈకేవీ చేసిన వెంటనే ఫర్దర్గా వీఆర్ఓ లాగిన్ నుంచి ఎంఆర్ఓ లాగిన్ అయితే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో అలా కూడా మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫార్వర్డ్ కాలేదు. సో అందుకే మరొకసారి చెప్తున్నానండి. సో ఏదైనా మన గ్రామ వార్డు వాలంటీ యాప్ ఏదైతే ఉందో మీ యొక్క ఒక మొబైల్లో మాత్రమే యూజ్ చేయండి, 2 మొబైల్ అయితే యూజ్ చేయొద్దండి. సో ఒక మొబైల్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. జనవరి 2 నుంచి సంబంధిత సచివాలయం ఏ డేట్ అయితే కేటాయించారో ఆ డేట్లో మనకి సర్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్గా మనకి సర్వే అనేది ఈ రోజు అయితే మా సచివాలయంలో ఓపెన్ అవ్వడం జరిగింది. సో సర్వే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ ఇద్దాం, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 7.0.9 అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి ఆరోగ్య సురక్ష అని చెప్పేసి పేజ్ 2 అని చెప్పేసి ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొదటి విడత, రెండో విడత అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మొదటి విడత మీద ట్యాప్ చేయండి. సో మొదటి విడత మీద ట్యాప్ చేసిన వెంటనే మీకు సచివాలయంలో ఎప్పుడైతే సర్వే చేయాలని చెప్పేసి డేట్ మెన్షన్ చేస్తారో ఆ డేట్లో మాత్రమే ఈ నేమ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నేమ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగినాయండి. సో ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఒక నేమ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఒక నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది రైట్ చేయడం జరిగింది. సో మీరు గతంలో ఆరోగ్యశ్రీ మీద మీ కుటుంబం కానీ ఏమైనా ఆరోగ్యశ్రీ పథకం కింద ఏమైనా ప్రయోజనం పొందారని చెప్పేసి ఎస్ఆర్నో అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏమైనా ప్రయోజనం పొందింటే కన్నా అవునని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎటువంటి ప్రయోజనం పొందకపోతే కన్నా కాదని క్లిక్ చేయండి. సో ప్రయోజనం పొందింటే మటుకు అవునని క్లిక్ చేయండి. అలాగే మనకి రెండో క్వశ్చన్ వచ్చేసరికి మీకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం యొక్క మరియు వారి యొక్క ప్రయోజనాల గురించి అవగాహన ఉందా అంటే ఉందంటే కన్నా అవునని క్లిక్ చేయండి, లేకుంటే లేదని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వచ్చేసరికి సో ప్రజలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న అనేక సేవలు వీటిలో మీరు ఏ సేవలు వినియోగించుకున్నారని చెప్పేసి అడుగుతుంది. సో మనకి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సంబంధించి ఆసుపత్రులు నగదు రహిత వైద్య చికిత్స కానీ, లేదంటే కోవిడ్-19 చికిత్స కానీ, లేదంటే ఉచితంగా వైద్య సంప్రదింపులు కానీ, రోగ నిర్ధారణ కోసం నగదు రహిత పరీక్షలు కానీ, ఉచిత మందులు కానీ, అంబులెన్స్ సంబంధించి కానీ, 108, 104 సంబంధించిన సేవలు కానీ, ఫ్యామిలీ డాక్టర్స్ కానీ, ఆరోగ్య ఆసరా కానీ, డాక్టర్ వైఎస్ఆర్ కంటివేలకు సంబంధించి కానీ. సో ఇక్కడ మీకు ఏవైతే మీరు సంబంధిత ఆరోగ్యశ్రీ కింద మీరు మీ విలేజ్లలోకి 108 అంబులెన్సెస్ అని వస్తుంటాయి కదా. సో ఒకవేళ ఉచిత మందులు ఇస్తున్నారు, అవి ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఇతరములు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మీ మొబైల్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ సిటిజన్ యొక్క యాప్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. సో ఉంటేగిన అవునని క్లిక్ చేయాలి, లేకుంటే లేదని క్లిక్ చేయాలి. సో ఉంటేగిన అవునని క్లిక్ చేయండి, లేకుంటే కాదని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మనకి నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనకి మీరు మీ సమీపంలో ఉన్న గ్రామీణ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించారని చెప్పేసి అడుగుతుంది. సో సందర్శించుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాసం యొక్క అని చెప్పేసి అందుకోసం ఈ సర్వేని చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్యామిలీలో ఉన్న డేటా మొత్తం రావడం, ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓటీపీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి సర్వే అనేది. సో ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆరోగ్య సురక్ష సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క వాలంటీర్ మీ సచివాలయంలో ఎప్పుడైతే సర్వే ఓపెన్ అవుతుందో అప్పుడు సర్వేని కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మీకు రెండో విడత సర్వే ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి ఆరోగ్య సురక్ష సంబంధించి ప్రోగ్రామ్. సో సర్వే ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.